వాయిస్ పెట్టాలా అమ్మ ఇదొకటి. ఈరోజు లోకేష్ గారికి తెలియపరుచుకున్నాం మన యొక్క బాధలు కష్టాలు. అంటే మనకు జరిగిన గత ప్రభుత్వంలో అన్యాయం తెలియపరచుటకు ఈరోజు మనం మిగిలిపోయిన క్వాలిఫైడ్ టీచర్స్ అందరం కూడా 8 జిల్లాల నుంచి దాదాపుగా 100 మంది 200 మంది దాకా వచ్చాము. అందరూ కూడా అన్నా క్యాంటీన్లు కొంతమంది, భోజనాలకు కొంతమంది రకరకాలుగా వెళ్ళినారు. అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు, పోతున్నాము. మేము మాత్రము మాకు మిగిలిపోయిన వారికి గత ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగింది. మిగిలిపోయిన క్వాలిఫైడ్ టీచర్లందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, ఓసీ మహిళలకు తీవ్ర అన్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో చేసిన అన్యాయము ఈ ప్రభుత్వం కూడా చేయదని మేము నమ్ముతున్నాము. లోకేష్ గారిని మేము పాదయాత్రలో కలిసాము, అంటే యువగలంలో, అలాగే ప్రజా దర్బార్లో కలిసాము, అనేక మంత్రులు కలిసాము. కానీ లోకేష్ గారు మాకు హామీ ఇచ్చారు, వెంటనే మీకు ఇస్తామమ్మా. ఆఫీసర్లు కొన్ని సంఖ్య చెప్తున్నారు, ఆ సంఖ్య కాదు, మిగిలిన వారికి కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి ఆయన ద్వారా మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని సార్ గారు అసెంబ్లీలో సాక్షిగా తెలియపరచడం జరిగినది. మిత్రుల కావున సార్ మా విషయాన్ని మీడియా ద్వారా కానీ, ఈ యొక్క మన ఇంటెలిజెన్స్ ద్వారా కానీ, పోలీసు వారి ద్వారా కానీ మా గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి, ఈ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు వెంటనే ఈ మిగిలిపోయిన 1400 మందికి ఉద్యోగాలు కల్పించగలరని కోరుతూ ఇట్లో 1998 డిఎస్సి మిగిలిపోయిన క్వాలిఫైడ్ టీచర్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా MKR టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేయండి.